యూనివర్సిటీలో పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది విషయానికి వస్తే, సో పాజిటివ్ తీసుకుంటే మనకి ఏ యూనివర్సిటీ అయినా కూడా సిటీ కొద్దిగా దూరంలోనే వాళ్ళు బిల్డ్ చేస్తారనమాట. అక్కడ ఏంటంటే మనకి ఐటీ కంపెనీస్ ఉండవు. సో ఐటీ కంపెనీస్ లేక రావాలి, కొద్దిగా కల్చర్ అంటే సిటీలోకి రావాలంటే కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ యూనివర్సిటీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఐటీ పార్క్ లో ఉన్న 100 ఎకరాస్ ఉన్న ఐటీ పార్క్ లోనే 14 ఎకరాస్ తీసుకుని వీళ్ళు ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ అనేది బిల్డ్ చేశారనమాట. సో ఇలా బిల్డ్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్ అనే వాళ్ళకి ఐటీ పార్క్స్ అంటే దగ్గరలోనే ఉంటాయి, కంపెనీస్ దగ్గరలోనే ఉంటాయి, కంపెనీలో పనిచేస్తున్న అంటే ఎంప్లాయీస్ అందరూ వీళ్ళకి టచ్ లోనే ఉంటారు. అలా టచ్ లో ఉండడం వల్ల కంపెనీస్ లో టెక్నాలజీస్ ఏమేమి భూమిలో ఉన్నాయి, ఎటువంటి అంటే నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది, వీళ్ళ యొక్క ప్రొఫెషనల్ బిహేవియర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వీళ్ళు ఏ విధంగా చదువుకుంటే ఏ టెక్నాలజీస్ ఎలా చదువుకుంటే సో ప్లేస్మెంట్ అనేది ఈజీగా అవుతుంది అనేది సో త్రూ వీళ్ళ ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కాలేజీలోనే మనం హాస్టల్ తీసుకొని ఉంటాం, కొంతమంది ఏంటంటే అవుట్ ఆఫ్ ద క్యాంపస్ లో ఉంటారు. అవుట్ ఆఫ్ ద క్యాంపస్ ఉండడం వల్ల సరౌండింగ్ లో ఉన్న కంపెనీస్ వాళ్ళు కూడా హాస్టల్లోనే ఉంటారు కాబట్టి మనం వాళ్ళ దగ్గర హాస్టల్లో ఏదైనా రూమ్ షేర్ చేసుకున్నా కూడా వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, ఎట్లా వర్క్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు, ఏది నేర్చుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఇలాంటి ప్రతి నాలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు టెక్నికల్ స్కిల్స్ తో పాటు ప్రతిదీ వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనం నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ అనమాట. ఇది కాకుండా ఇక్కడ క్లాస్ రూమ్స్ కానీ ల్యాబ్స్ కానీ మనం హై అండ్ మోడల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. థర్డ్ వన్ ఏంటంటే ఫ్యాకల్టీ అనమాట. హై అండ్ అంటే పిహెచ్డి హోల్డర్స్ మాత్రమే వీళ్ళు రిక్రూట్ చేసుకుని స్టూడెంట్ అనే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు స్టూడెంట్ తో. సో ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే సో మెయిన్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ నేను ఎంక్వైరీ చేసిన దానిలో తెలిసింది ఏంటంటే మెయిన్ గా హాస్టల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అంటే ఈ హాస్టల్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ప్రాపర్ గా రెస్పాన్స్ లేకపోవడము, ఫుడ్ సరిగా లేకపోవడము, అంటే ఈ యొక్క కంప్లైంట్ అనేది రైజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ది బెస్ట్ ఓన్లీ మెయిన్ ఒకే ఒక ఇష్యూ ఏంటంటే హాస్టల్ ఇష్యూస్ అనమాట. ఇది స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు హాస్టల్ విషయంలో కొద్దిగా సఫర్ అవుతున్నారు. సో ఇది మేనేజ్మెంట్ వాళ్ళు తొందరలోనే దీన్ని రెక్టిఫై చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఎవరైతే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ బాగుండాలి, నాకు అట్మాస్ఫియర్ బాగుండాలి, మంచిగా ఉండాలి, సో కొద్దిగా హాస్టల్ బాగలేకపోయినా కూడా నేను బయటికి వెళ్ళి అవుట్ ఆఫ్ ద క్యాంపస్ పీజీలో ఉండి నేను చదువుకుంటాను అనే వాళ్ళకి ఎస్వైఎస్ అనేది ది బెస్ట్ యూనివర్సిటీ. ప్లేస్మెంట్స్ కూడా చాలా తొందరగా వస్తాయి, ఎందుకంటే మన చుట్టూరు కంపెనీస్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా ఆలోచించే వాళ్ళు మీరు ఖచ్చితంగా ఎస్వైఎస్ యూనివర్సిటీ చూస్ చేసుకోవచ్చు. సో ఇందులో అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదు నేను క్యాంపస్ లో నాకు అన్ని బాగుండాలి, హాస్టల్ కూడా బాగుండాలంటే కొద్దిగా టైం పడుతుంది, దాన్ని కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు. సో ఇది ఒకటే నెగిటివ్ ఉంది. సో ఎవరికైతే ప్లేస్మెంట్ అనేది తొందరగా రావాలో, తొందరగా ఆ యొక్క ప్రొఫెషనల్ బిహేవియర్ అనేది ఆ యొక్క గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఆల్రెడీ ఎస్వైఎస్ఐ యూనివర్సిటీలో అలాంటి అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి హాస్టల్ ఒకటి పక్కన పెడితే నేను బయట పీజీలో ఉండైనా చదువు, నాకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీగా ఉంటే నేను జాయిన్ అవుతాను అనుకునే వాళ్ళు ఎస్వైఎస్ఐ యూనివర్సిటీ ది బెస్ట్ ఆప్షన్. సో ఎస్వైఎస్ఐ యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. మీరు 4th ఇయర్ బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్లేస్మెంట్ తోనే బయటకు వస్తారు. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ, సో కోర్సెస్ సంబంధించిన ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద నుండి ఏమైనా కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. సో ఇలాంటి మరిన్ని యూనివర్సిటీస్ యొక్క ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.